చంద్రబాబు నాయుడు గారు ఒక కూటకప్పు మేనిఫెస్టో అనేది రిలీజ్ చేసినారు. కూటమి తరఫున రిలీజ్ చేసిన ఈ మేనిఫెస్టోకి అసలు క్రెడిబిలిటీనే లేదని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాము. ఏదైతే కూటమిలో ఉన్నారో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, కానీ ఆ మేనిఫెస్టోలో మోడీ గారి బొమ్మ కానీ బీజేపీ దాంతో ఉన్నట్లు కానీ ఎక్కడా లేదు. మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్టే 3 లక్షల కోట్లు అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బూటక హామీలు ఇచ్చినారో అవి అమలు చేయాలంటే దాదాపు 15 లక్షల కోట్ల బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ అవసరము. గత చరిత్రను చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చెప్పిన ఒక్కటి కూడా నడుచుకున్న దాఖలాలు లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏదైతే చెప్పినారో తూచా తప్పకుండా ఒక టైం ఫ్రేమ్ ప్రకారం ప్రతిదీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు తగులుతుంది. కాబట్టి ఈరోజు వీకోట పరిధిలో ఈ మసీదు వీధిలో ఈరోజు మేము చేస్తా ఉన్నాము. ఇంకా మైనార్టీ విషయాలకు వస్తే ఈరోజు మోడీ అయితే ఏమి, అమిత్ షా అయితే ఏమి, పురంధరేశ్వరి అయితే ఏమి, వీళ్ళందరూ కూడా ఈ 4% ఎవరైతే రాజశేఖర రెడ్డి ఇచ్చినారో ఈ రిజర్వేషన్ని దీన్ని తీసి పారేస్తామని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు. కాబట్టి ముస్లింస్కు భద్రత కలగాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మనకు కావాలి. ఈరోజు జెడ్పీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేగౌడ గారి మా మిస్సెస్ పావని గారు ప్రతి డోర్లోనూ పోతా ఉన్నారు. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ప్రతి ఒక్క సంక్షేమ పథకం మాకు వచ్చింది, మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికే మేము ఓటేస్తామని చెప్పి వయసు పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు. కాబట్టి రాబో ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తా ఉన్నారో 175కి 175 సీట్లు కూడా గ్యారంటీ వచ్చి ఇక్కడ పలంనేరు నియోజకవర్గంలో వెంకటేగౌడ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పే విశ్వాసం మాకుంది. ప్రజలందరూ కూడా ఈ మోసపు మా వాగ్దానాలంతా తిప్పికొట్టి ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతారో లేదు మాకు మంచి జరుగుతా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేము వేస్తామని చెప్పి మొగం మీదనే చెప్పి ఖచ్చితంగా ఈ ప్రజా ప్రభుత్వాన్ని మీరందరూ గెలిపించుకోవాలని చెప్పి కోరి మనవి చేస్తా ఉన్నాం. आसिफ లేదు సార్. Back to
వైవీఆర్ ఛానల్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.